హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్తో కమ్మగా రైస్ ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ తీసుకోండి. అందులో అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని అవి దోరగా అయ్యేంత వరకు వేయించుకోండి. క్రిస్పీగా వస్తే సరిపోతుంది. ఆ తర్వాత కొన్ని పల్లీలు తీసుకొని వేయించుకోండి. పల్లీలు వేగిన తర్వాత కొన్ని నువ్వులు కూడా వేయించుకోండి. ఇక్కడ అవిసె గింజల క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి, పల్లీలు నువ్వులు తక్కువగా తీసుకోండి. వేయించుకున్నవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీలో వేసుకొని కొద్దిగా వెల్లుల్లి, పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. మనకు కావాల్సిన పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని అన్నంలో ఎలా కలుపుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకొని దోరగా వేయించుకోండి. ఆ తర్వాత అందులో ఆనియన్, కరివేపాకు వేసి వేయించుకోండి. ఇక్కడ ఆనియన్ వేగడానికి నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. ఆనియన్ కొంచెం దోరగా వేగిన తర్వాత ఉడికించిన రైస్ని అందులో వేసుకోండి. అన్నాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని కూడా వేసుకొని బాగా కలపండి. సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా దీంట్లో నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో కమ్మనైన ఫ్లాక్స్ సీడ్స్ రైస్ 10 మినిట్స్లోనే రెడీ అయిపోయింది. ముఖ్యంగా ఇంట్లో మనకి ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా చేసుకొని తిన్నారంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ఈరోజే ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.